నమస్కారం మిత్రులారా, ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఆంధ్రప్రదేశ్లో తాజాగా ప్రారంభమైన ఆంధ్ర టాక్సీ యాప్ గురించి. ఆటో టాక్సీ బుకింగ్ అంటే ఇప్పటివరకు ప్రైవేట్ యాప్లే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త యాప్తో తక్కువ ఛార్జీలు, పూర్తి భద్రత, స్థానిక డ్రైవర్లకు ఉపాధి అన్నీ ఒకే చోట లభించబోతున్నాయి. ఈ వీడియోలో ఆంధ్ర టాక్సీ యాప్ ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, ప్రజలకు ఏమి లాభం, డ్రైవర్లకు ఎలా ఉపయోగపడుతుంది, ప్రైవేట్ యాప్లతో పోలిస్తే ఇందులో ఉన్న తేడాలు అన్నీ సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా లోతుగా ఒక్క అంశం కూడా మిస్ కాకుండా ఆంధ్ర టాక్సీ యాప్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఆటో, టాక్సీ ప్రయాణమంటే ఇప్పటివరకు ఎక్కువ మంది ప్రైవేట్ క్యాబ్ యాప్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ వాటిలో అధిక ఛార్జీలు, సర్జ్ ప్రైసింగ్, డ్రైవర్లకు భారీ కమిషన్లు, ప్రయాణికులకు భద్రతపై అనుమానాలు వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, నమ్మకంగా ప్రయాణ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో డాక్టర్ జి లక్ష్మీషా గారి నాయకత్వంలో ప్రారంభించిన ప్రభుత్వ యాప్నే ఆంధ్ర టాక్సీ యాప్. ఇది పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలో రూపొందించిన మొబైల్ అప్లికేషన్ కావడం వల్ల ఇందులో పారదర్శకత ఎక్కువగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఆటో, టాక్సీ బుకింగ్ను ఒకే యాప్లో చేయవచ్చు. ప్రయాణికుడు యాప్ ఓపెన్ చేసి పికప్ లొకేషన్, డ్రాప్ లొకేషన్ ఎంటర్ చేస్తే దగ్గర్లో ఉన్న ఆటో లేదా టాక్సీ డ్రైవర్ వివరాలు కనిపిస్తాయి. జీపీఎస్ ట్రాకింగ్ ఉండటం వల్ల ప్రయాణం మొదలైనప్పటి నుంచి చివరి వరకు లైవ్ లొకేషన్ను గమనించవచ్చు. ఇది ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు చాలా భద్రత కలిగిస్తుంది. ఈ యాప్లో పనిచేసే డ్రైవర్లు పూర్తిగా వెరిఫై చేసిన స్థానిక డ్రైవర్లే కావడం వల్ల అపరిచితుల భయం ఉండదు. డ్రైవర్ వివరాలు, వాహన నెంబర్, ఫోన్ నెంబర్ అన్నీ ముందుగానే యాప్లో చూపిస్తారు. ఛార్జీల విషయానికొస్తే ప్రైవేట్ యాప్లతో పోలిస్తే ఇక్కడ రేట్లు చాలా తక్కువగా ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. సర్జ్ ప్రైసింగ్ అనే సమస్య లేకుండా ఒకే విధమైన న్యాయమైన ఛార్జీలు ఉంటాయి. నగదు చెల్లింపులతో పాటు డిజిటల్ పేమెంట్స్ సపోర్ట్ ఉండటం వల్ల ప్రయాణికుడు తనకు నచ్చిన విధంగా చెల్లించవచ్చు. ఇక డ్రైవర్ల విషయానికొస్తే ఈ యాప్ వాళ్లకు ఒక పెద్ద అవకాశంగా మారనుంది. ప్రైవేట్ యాప్లలో లాగే ఎక్కువ కమిషన్లు కట్టాల్సిన అవసరం లేకుండా నేరుగా బుకింగ్స్ రావడం వల్ల వారి ఆదాయం పెరుగుతుంది. స్థానికంగా నివసించే ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం వల్ల మధ్యవర్తులు, మోసాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఈ ఆంధ్ర టాక్సీ యాప్ సేవలను ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించారు. అయితే ప్రజల నుంచి మంచి స్పందన వస్తే ఇది త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. బయట నుంచి వచ్చే పర్యాటకులకు నమ్మకమైన, సురక్షితమైన ప్రయాణ సదుపాయం అందుతుంది. త్వరలోనే ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులోకి రానుంది. అధికారిక ప్రకటన తర్వాత డౌన్లోడ్ లింక్ విడుదల చేస్తారు. మొత్తంగా చెప్పాలంటే ఆంధ్ర టాక్సీ యాప్ అనేది ప్రజల కోసం, డ్రైవర్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి మార్పు. తక్కువ ఖర్చు, పూర్తి భద్రత, పారదర్శక వ్యవస్థ అనే 3 ముఖ్యమైన అంశాలను ఒకే యాప్లో అందించడమే దీని ప్రత్యేకత. రాబోయే రోజుల్లో ఇది ప్రైవేట్ క్యాబ్ యాప్లకు గట్టి ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, కొత్త యాప్ల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మిత్రులారా, మొత్తంగా చూసుకుంటే ఆంధ్ర టాక్సీ యాప్ అనేది ప్రజల కోసం, డ్రైవర్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి ప్రయత్నం. అధిక ఛార్జీలు లేకుండా సురక్షితంగా, నమ్మకంగా ప్రయాణించే అవకాశం ఈ యాప్ ద్వారా లభించనుంది. అలాగే స్థానిక డ్రైవర్లకు కమిషన్ భారం లేకుండా న్యాయమైన ఆదాయం కూడా వస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమైన ఈ సేవ రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, కొత్త యాప్ల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.